హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్. నేను మీ సతీష్. ఇది ఫ్రీ ఛానల్, న్యూ ఛానల్ ఆల్సో. ఒక పెద్ద ఛానల్ వల్ల నాకైతే నష్టాలు వచ్చాయి. ఆ పెద్ద ఛానల్లో ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆప్షన్స్ ద్వారా వాళ్ళకి ఎక్కువ లాభం రావడము, ఇది చూసేసరికి సేమ్ లాజిక్స్ అయితే నేను అప్లై చేశాను, కానీ నష్టాలైతే రావడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నది ఏమిటంటే, ఎట్లాగైనా సరే ఈ నష్టాలని లాభాలుగా మార్చుకోవాలి. నేను పోగొట్టుకున్న అమౌంట్‌ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనేసి ఎయిమ్‌తో చాలా వీడియోస్ చూడడము ఇట్లాంటివి చేశాను. NISM 8 సర్టిఫికేట్ చేయడం వల్ల అసలుకు స్టాక్ మార్కెట్‌లో ఏ విధంగా బై చేయాలి, దేనివల్ల పెరుగుతుంది, స్టాక్ మార్కెట్‌లో కంపెనీస్ అనేవి ఏ విధంగా పెరుగుతాయి అనేది తెలిసింది. దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో షార్ట్ వీడియోస్‌లోనే పెట్టాను. మీరు అది రెఫర్ చేయండి. ఇకపోతే ఏవైతే నష్టాలు వచ్చాయో మళ్ళీ వాటిని ఎలా రాబట్టుకోవాలనేసి అదొక టెన్షన్ పట్టుకున్నది. సో, ఆ సర్టిఫికేట్ కంప్లీట్ చేయడం వల్ల నాకైతే ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఒక మంచి క్వాలిటీ స్టాకు, దాంట్లో నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడు బై చేయాలనేది జుంజున్వాలా గారి లాజిక్. వారే కాదు, పెద్ద అనలిస్టులు ఏమని చెప్తారంటే, ఒక మంచి క్వాలిటీ స్టాక్‌లో అది డౌన్‌లో ఉన్నప్పుడు, అంటే ఒక డిస్కౌంట్ ప్రైస్‌లో దొరికినప్పుడు బై చేయాలి అనేదే వారి లాజిక్. సో, 2 ఇయర్స్ బ్యాక్ సేమ్ పాలీక్యాబ్ అనే కంపెనీలో అయితే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయి అనేసి, ఒక 1000 కోట్ల మతలబు జరిగిందనేసి చెప్పడంతో ఆ షేర్ అయితే భారీగా డౌన్ అవ్వడం జరిగింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నియర్లీ ఆ కంపెనీ 70,000 కోట్ల కంపెనీ. ఒక 1000 కోట్లకి మతలబు జరిగిందంటే దాని తర్వాతైనా రికవరీ అవుతుంది గదా! ఆ సీఈఓ గూడా మా కంపెనీలో ఎటువంటి మతలబేం జరగలేదు, అంతా పక్కాగా ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినా గూడా మాకు ఇబ్బంది లేదు, వారికి సహకరించాము, వారికి ఏ డేటా కావాలంటే ఆ డేటా ఇచ్చాము, ఇట్లాగా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఆ కంపెనీ మీద అయితే నాకు ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. ఆ 4,000 దగ్గర నియర్లీ 7-10 డేస్ అక్కడనే అప్ అండ్ డౌన్‌లు జరుగుతూ కాన్స్టెంట్‌గా ఉంది. ఆ టైంలో పెట్టడం వల్ల జస్ట్ 2-3 మంత్స్ కల్లా నాకైతే దాంట్లో భారీగా లాభాలైతే రావడం జరిగింది. నియర్లీ 2.5 లాక్ వరకి ప్రాఫిట్స్‌నైతే పొందాను. అప్పుడు నాకు తెలిసిన ఒకే లాజిక్, ఒక మంచి క్వాలిటీ స్టాకు డౌన్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్ గిన చేస్తే మంచి లాభాలైతే వస్తాయి. మీకు ఏ పాయింట్‌లోనైనా ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే ఈ వీడియో చాలామందికి యూట్యూబ్ వాళ్ళైతే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నేను ఏ విధంగా అయితే లాభాలు పొందుతున్నారో వాళ్ళు కూడా అదే విధంగా లాభాలు పొందుతారనేసి నా నమ్మకము. నెక్స్ట్ పాయింట్‌లోకి వస్తే, లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన ప్రాఫిట్స్ ఇవ్వండి. లాంగ్ టర్మ్ లో అయితే 8,56,000 వచ్చినట్లయితే ప్రాఫిట్. షార్ట్ టర్మ్ ఇక్కడ 46,000 మాత్రమే మీకు కనిపిస్తుంది. యాక్చువల్‌గా నాకు 12 లాక్స్ పైనే ఉందండి ప్రాఫిట్. కానీ ఈ ఇయరు జనవరి నుంచి మార్చి లోపల ఆహ్, భారీ ఫాల్ అయితే మన మార్కెట్‌లలో చూశాము. బ్లడ్ బాతే అనేసి చెప్పాలి ఒక విధంగా. సో, ఆ టైంలో ఎలాగో ఫాల్ అయ్యాయి గదా! ఇన్కమ్ ట్యాక్స్ కనీసము ఈ 12 లాక్స్‌కి కట్టాలంటే 20% అంటే నియర్లీ షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద 2,40,000 దాకా పెనాల్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి వస్తుందనేసి కొంచెము లాస్‌లయితే బుక్ చేసుకొని లాస్ట్‌కి 96,000కి అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇంట్రాడే ప్రాఫిట్స్‌నైతే ఇంకా దాన్ని తగ్గించలేము. సో, ఈ విధంగా నా లాజిక్స్ వల్ల ఈ విధంగా అయితే నేను ప్రాఫిట్స్‌నైతే పొందాను. దాంట్లో
ఈ లాస్ట్ వీక్ మీరు చూసినట్లయితే ఆల్రెడీ నేను ఒక వీడియో గూడా చేశాను. అప్పుడే ఛానల్ అయితే స్టార్ట్ జేయడం జరిగింది. మీకు గూడా ప్రాఫిట్స్ రావడం కోసమనేసే నేను ఈ ఛానల్‌నయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇవి మీకు కనిపిస్తున్నవన్నీ ఎలక్ట్రానిక్ ఆహ్, ఎక్విప్‌మెంట్స్‌ని తయారు జేసేది. జనవరి నుంచి మార్చి వరకి చాలా షేర్‌లయితే డౌన్‌ఫాల్ అయితే చూశాం గదా! కానీ ఈ క్వాలిటీ స్టాక్స్‌లో అయితే అప్ మూవ్ అయితే చూశాము. మీరు కావాలంటే వ్యూ చార్ట్స్‌ని ఒక్కొక్క కంపెనీ యొక్క వ్యూ చార్ట్స్‌ని ఓపెన్ చేసి చూసుకోండి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఈ ఆహ్, ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ డిమాండ్ అయితే చాలా భారీగా ఉందండి. ఈ విధంగా థర్డ్ ఐ మీన్ 2 జులైన ఈ క్వాలిటీ స్టాక్స్ ఎందుకు పడ్డాయి అనేది గూడా మీరు ఇక్కడ 4థ్ జులై 2026 ఈ షార్ట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే క్వాలిటీ స్టాక్స్‌లో డౌన్‌ఫాల్ అయితే ఉంటుందో అక్కడే మనము మంచి స్టాక్స్ వల వేసి పట్టుకున్నట్లయితే మనకి భారీ లాభాలైతే వస్తాయి. జస్ట్ ఈ 1 వీక్‌లో ఈ స్టాక్స్ ఏ విధంగా పెరిగాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. జీవీటీ అండి చూడండి నియర్లీ 6% పెరిగినట్లయితే సీజీ పవర్ గూడా 7% పెరిగింది. టీడీ పవర్ గూడా నియర్లీ 7% పెరిగింది. జస్ట్ ఇమాజిన్ ఇట్లాంటి క్వాలిటీ స్టాక్స్‌లో పెట్టేసుకొని కొన్ని రోజులకి మంచి లాభం వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ క్వాలిటీ స్టాక్స్‌లో అయితే పెట్టుకుంటే మనకి ప్లస్ పాయింట్. దయచేసి మీరు లైక్ గిన చేశారంటే ఈ వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తారండి యూట్యూబ్ వాళ్ళు. మరియు సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 7థ్ జులై నాడు ఏ కంపెనీలు బోనస్‌లు ఇవ్వబోతుందనేది గూడా ఒక షార్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో గోల్డియం ఇంటర్నేషనల్ ఈ లిమిటెడ్ అయితే మీ దగ్గర 3 స్టాక్స్ ఉన్నట్లయితే ఒక స్టాకు బోనస్‌గా ఇవ్వబోతుంది. జూలై 10థ్ రికార్డ్ డేట్ అనేది గూడా చెప్పాను. కరెక్ట్‌గా చూడండి రికార్డ్ డేట్ నాటికి బోనస్ షేర్స్ అది స్ప్లిట్ అయింది. అంటే బోనస్ షేర్స్ ఇచ్చింది. ఆహ్, ఏకంగా 20% అప్ మూవ్ అయితే చూశాము. నెక్స్ట్ ఇంకొక 3 డేస్‌లలో ఆ బోనస్ షేర్‌లయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు దీంట్లో డౌన్‌ఫాల్ అయితే చూస్తాము. నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే గానీ, ఎటువంటి బై, సెల్ రికమెండేషన్స్ కాదు. నా పాయింట్ ఒక్కటే సింగిల్ పాయింట్ ఏంటంటే, మంచి క్వాలిటీ స్టాక్స్‌లలో ఏదైనా నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడు, ఆ న్యూస్‌ని ఫస్ట్ అర్థం చేసుకొని, ఆ తర్వాత బై చేయాలా, సెల్ చేయాలా అనేది మీరే డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే మనకు లాభాలైతే వస్తాయి. మంచి క్వాలిటీ స్టాక్స్‌ని ఏరుకొని బై చేయవలసి ఉంటుంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషను ఇంకొన్ని ప్రొవైడ్ చేస్తానండి. అంతేకాదు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక బిగ్ ఛానల్ వారైతే లాస్ట్ ఇయర్ నుంచి ఒక ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేసే ఒక సైట్‌నైతే రెఫర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయరే వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను పెద్ద ఛానల్‌కి. ఈ బిగ్ సైట్‌ని ఇన్‌కమ్ టాక్స్ సైట్‌నైతే రెఫర్ చేయొద్దు. ఎందుకంటే దాంట్లో ఫైలింగ్ చేశాను. చేసిన తర్వాత వారి కాలిక్యులేషన్స్ సరిగ్గా లేవు అనేసి ఇన్‌కమ్ టాక్స్ అయితే నాకు నోటీసులు పంపించింది. సో, మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో, సీఏని కాంటాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళైతే రిజాల్వ్ చేయడము జరిగింది. సో, మీరు ఇప్పుడైనా సరే ఈ పెద్ద ఛానల్‌లు రెఫర్ చేసిన సైట్‌ని మాత్రం చెయ్యవద్దు. రీసెంట్‌గా గూడా వాళ్ళు డైరెక్ట్‌గా పెద్ద ఛానల్ వారైతే డైరెక్ట్‌గా సైట్‌ని ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ సైట్‌ని అయితే రెఫర్ చేశారు. ఒక వీడియో గూడా అయితే పెట్టారు. దాంట్లో కమెంట్ గూడా పెట్టాను. లాస్ట్ ఇయర్ ఆహ్, ఈ సైట్‌ని అయితే రెఫర్ చేయొద్దనేసి పెట్టినా గూడా మీరు ఇలా రెఫర్ చేస్తున్నారని కామెంట్స్ పెడితే అది నెక్స్ట్ 2 మినిట్స్ కల్లా డిలీట్ అయిపోయింది. అది ఎవరు చేసుంటారనేది నాకు ఐడియా లేదు. సో, నా కంక్లూజన్ ఏంటంటే, మీరు ఫైలింగ్ చేయాలంటే ఐటీఆర్ 1, 2, 3 ఇవి చేయాలంటే దయచేసి ఎటువంటి సైట్‌లను నమ్మవద్దు. సీఏని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ఇన్‌కమ్ టాక్స్ నుంచి నోటీసులు వచ్చినాయంటే ఆ సీఏనే మీకు హెల్ప్ చేస్తాడు. ఓకేనా?
ఆహ్, ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి. మనకి టెలిగ్రామ్‌లో ఒక ఛానెల్ అయితే ఉంది. తెలుగు స్టాక్ మార్కెట్ ఎటువంటి గ్యాపులు లేకుండా ఎంటర్ చేయండి. మన ఛానెల్ యొక్క లోగో ఇది. ప్లీజ్ మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్‌లో గూడా సేమ్ ఇట్లాగే తెలుగు స్టాక్ మార్కెట్ అనేసి టైప్ చేస్తే మన ఛానెల్ అయితే కనిపిస్తుంది. 2 సబ్స్క్రైబర్సే ఉంటారు. యాడ్ జేసుకోండి. ఇది మాత్రము నాకొచ్చిన ప్రాఫిట్సు మీరు ఫేక్ అనుకున్నా, నమ్మినా, నమ్మకపోయినా ఇది ట్రూత్ అండి. మన ఛానల్‌లో ఎప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు ఓహ్, ఇన్‌కమ్ టాక్స్‌నైతే ఈ 31 జులై కల్లా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లేదంటే ఆగస్టు 1 నుంచి మీరు ఫైన్ గూడా ఒక 5,000 ఫైన్‌ని గూడా కట్టవలసి ఉంటుంది. ఒకవేళ మీరు 31 జులైకి కంప్లీట్ చేసుకోకుండా ఉంటే. సో, ఆ ఇన్‌కమ్ టాక్స్‌ది గూడా మీ సాలరీ స్లాబ్‌కి ఏ ఏ స్లాబ్‌కి మీరు వస్తారు, ఎంత ఇన్‌కమ్ టాక్స్ కట్టవలసి ఉంటుంది, దానికి గూడా ఒక సెపరేట్ వీడియో తయారు జేస్తాను. మీరు కింద కమెంట్స్‌లో పెట్టారంటే తప్పకుండా నేను ఆ వీడియోనైతే చేసి మీకు పోస్ట్ చేస్తాను. సరే అండి. ఎక్కువ లెంత్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ సతీష్.